కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలపై హైకోర్టు స్టే ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య తీవ్ర మాటల యుద్ధం నెలకొంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈ రెండు సంక్షేమ పథకాలను నిలిపివేయాలనే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తేల్చి చెప్పారు. ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించి ఆ కేసును వెకేట్ చేసుకునే బాధ్యత మాది, ఆ పథకాన్ని కొనసాగించే బాధ్యత మాది, ఆ పథకం ఎక్కడికి పోదు అనేటువంటి విశ్వాసం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఈ రోజు ఈ యొక్క స్టే మీదనే ఇది రద్దు అయినట్టుగా, ఈ పథకాన్ని మేము ఎత్తేసినట్టుగా ధర్నా ఇస్తున్న మూర్ఖులకు చెప్తా ఉన్నా. ఈరోజు చర్చ పెడదాం. 10 సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించి ఎంతమందికి పేదవాళ్ళకి ఇండ్లు కట్టించినారు, ఎంతమందికి స్వయం ఉపాధి కింద ఏమి ఇచ్చినావు, ఏ కార్యక్రమం లోపల ఏం తీసుకున్నారు చర్చ చేద్దాం. ఇవాళ మేము ఓవర్సీస్ స్కాలర్షిప్లు పెంచినాం, ఇవాళ పిల్లల డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడతా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ బ్యాక్వర్డ్ క్లాసులకు సంబంధించి ఒక స్పెషల్ డ్రైవ్ సోషలిస్ట్ కాజ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. కుటుంబ సర్వే జరిగి బీసీ కులగణన జరిగితే కూడా భాగస్వామ్యం కాని వాళ్ళు ఇలా పేదలకు సంబంధించిన దాని మీద ధర్నాలు చేస్తున్నారు రాజకీయంగా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. రైతులకు ఈ వర్షాలు ప్రయోజనకరంగా ఉంటాయని అధికారులు చెబుతున్నాయి. ఈదురుగాలు వీచే అవకాశం ఉన్న క్రమంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఆలోచనలతో ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందిస్తోన్న టీజీఎస్ ఆర్టీసీ రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత ఆధునీకరించింది. ప్రయాణికులకు వేగవంతమైన, సులువైన సేవలు అందించేందుకు మీ సేవ ద్వారా వినూత్నంగా మీ టికెట్ యాప్ ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రయాణ రంగానికి సంబంధించిన అన్ని రకాల సేవలను ఒకే డిజిటల్ గొడుగు కిందికి తీసుకురావడమే లక్ష్యంగా ఈ యాప్ ని రూపొందిస్తున్నారు. ఎల్పీజీ కనెక్షన్ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చే వార్త అందించింది. ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడానికి నిర్దేశించిన గడువును ఆగస్టు 16 నుంచి ఆగస్టు 23 వరకు పొడిగించారు. సర్వర్ సమస్యల వల్ల లేదా సమయం లేక ఇప్పటి వరకు ధృవీకరణ పూర్తి చేసుకుని వారికి ఇది నిజంగా శుభవార్త. అయితే ఈ గడువు పెంపు కొంత వెసులుబాటును ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయి సాంకేతిక అవస్థల వల్ల పౌరుల ఇబ్బందులు పూర్తి స్థాయిలో తొలగిపోలేదు. ఏపీలో వర్షాలు దంచుకొట్టనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశాకు ఆనుకొని వాయువ్య బంగాళాఖాతంలో ఉత్తర వాయువ్యంగా పయనించి జార్ఖండ్ వైపుగా వెళ్తుంది. ఈ కారణంగా రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థిక అండగా నిలుస్తూ వచ్చిన ప్రతిష్టాత్మక కళ్యాణలక్ష్మి షాది ముబారక్ పథకాలను శాశ్వతంగా రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో కుట్ర చేస్తోందని భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. తన పొలానికి సాగునీరు ఇవ్వాలంటూ ఖమ్మం జిల్లా వైరాలో మరో వృద్ధ రైతు ఎస్ఐ కాళ్లపై పడిన హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్ నుంచి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, సిపిఎం, సిపిఐ, మాన్లైన్ నాయకులు, రైతులు వైరాలోని ఇరిగేషన్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. దమ్ము చేసి పోయింది. ఇతర మీ దండం పెట్టి మీ కాళ్ళు పట్టుకుంటే ప్రజల్ని